నేను తరుణ్ అంటే సారీ నేను సీనియర్ ఇమ్మీడియేట్ తరుణ్‌కి. హ్మ్. మేమిద్దరం ఒకటే కాలేజ్. హ్మ్. ఆయన తరుణ్ గారు, ఇంకా మరి ఈయన నారా లోకేష్ గారు, హ్మ్. మళ్ళీ ఆయన దేవేంద్ర గౌడ్ గారి అబ్బాయి వీరేందర్ గౌడ్ గారు వీళ్ళందరూ సేమ్ బ్యాచ్. ఓకే. చాలా పెద్ద సర్కిల్ మీది. అంటే అప్పుడు ఇంటర్మీడియేట్‌లో నేను వాళ్ళకి సీనియర్, 1 ఇయర్ సీనియర్. వాళ్ళు హ్మ్. నాకు 1 ఇయర్ జూనియర్. అందరం కలిసి రెగ్యులర్‌గా వాలీబాల్ ఆడేవాళ్ళము. హ్మ్. కల్చరల్స్‌లో పార్టిసిపేట్ జేసేవాళ్ళము. కలిసి కల్చరల్స్ చేసేవాళ్ళము. హ్మ్. ఆయన మా మా కాలేజ్‌లో 25థ్ యానివర్సరీకి, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్‌లో 25థ్ యానివర్సరీకి చంద్రబాబు నాయుడు గారే మాకు 25థ్ యానివర్సరీకి గెస్ట్. ఓకే. నారా లోకేష్ గారు, నేను, తరుణ్ అందరం పెర్ఫార్మ్ చేసాం స్టేజ్ మీద హ్మ్. ఆయన గురించి. హ్మ్. ఆ కల్చరల్ టీమ్‌లో నేను వన్ ఆఫ్ ది యాక్టివిటీస్‌కి హెడ్ ఉండే. హ్మ్. సో, అందరం వి ఆర్ వెరీ గుడ్ గ్రూప్. ఓకే. అంటే నా డౌట్ ఏందంటే 'తరుణ్' గారు హీరో అయిన తర్వాత చాలా ఎర్లీ స్టేజ్‌లోనే అంటే ఫస్ట్ మూవీతోనే అది బ్లాక్ బస్టర్ మామూలు హీరో సక్సెస్ కాదు. అయ్యో! ఆయన బ్లాక్ బస్టర్ హీరోయే. బ్లాక్ బస్టర్ హీరో అయ్యారు. అవును. ఆ టైంలో మీరెందుకు 'తరుణ్' గారిని అప్రోచ్ అవ్వలేదు? యాక్చువల్లీ అంటే అప్రోచ్ అవ్వలేదంటే, టు బి వెరీ ఫ్రాంక్ సినిమా నేపథ్యం లేనప్పుడు, హ్మ్. ఎలా సినిమాల్లోకెళ్ళాలో మనకొక దారి తెలియనప్పుడు, రకరకాల ప్రయత్నాలు జేస్తాము. ఆ ప్రయత్నాల్లో ఒకానొక ప్రయత్నంలో ఎప్పుడన్నా అంటే తరుణ్‌ని అప్రోచ్ అవ్వకపోవడానికి ఒక రీజన్ గూడా ఉంది. తను ఆ హిట్ కొట్టిన తర్వాత ఎంత బిజీ అయిపోయాడంటే, హ్మ్. తన గురించి తను పట్టించుకునే టైం గూడా ఉండుండకపోవచ్చు ఆ టైంలో. అంత ఓకే. బిజీ అయిపోయాడు. బికాజ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అది. అవును. అవును. సంవత్సరం ఆడిన సినిమా. ఆ టైంలో అంత పెద్ద ఆ టైంలో ఒకళ్ళని ఎళ్లి కలవడం ఇప్పుడు త ఈ ఈ గత 15 రోజులుగా ప్రమోషన్స్ చేస్తుంటే నేనే ఎవరికీ అవైలబుల్ లేను. 'శంబాల' అనే సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేసి హ్మ్. నేనే ఎవరికి అవైలబుల్ ఉండలేకపోతున్నాను. హ్మ్. హ్మ్. బికాజ్ ప్రమోషన్స్‌లో తిరుగుతా ఉన్నాము. ఫోన్‌లు ఒక దగ్గర ఉంటాయి. మేము ఒక దగ్గర ఉంటాము. ఇంటర్వ్యూలు అంటున్నారు. సో, అలా 1, 2 సార్లు క ఏమంటారు కలవడానికి ప్రయత్నించినా కుదరలేదు. ఓకే. తను గూడా హి వాస్ వెరీ ఎంకరేజింగ్. హ్మ్. ఆ టైంలో ఏదన్నా అంటే అప్పుడే తను హీరో. బట్ నేను అప్పటికి నాలో ఒక నటుడున్నాడు. నేను ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పుకునే ఏమంటారు ఈ యూట్యూబ్‌లు గాని అయన్నీ లేవు గదా! అప్పుడు. కరెక్ట్. కరెక్ట్. సో, అవును. తనకి చెప్పాను. 1, 2 సార్లు ఫోను చేసి చెప్పాను. తప్పకుండా కలుద్దాం అన్నాడు. బట్ హ్మ్. కుదరలేదు అంతే. కుదరలేదు. హి ఈస్ వెరీ ఎంకరేజింగ్. అప్పుడు ఎంకరేజింగ్, ఇప్పుడు ఎంకరేజింగ్ తను. హ్మ్. ఇప్పుడు టచ్‌లో ఉంటారా ఆ! మీరు? ఇప్పటికి టచ్‌లో ఉంటాడు. ఇప్పుడు కలిసినా చాలా బాగా వెరీ, వెరీ నైస్, వెరీ ఫ్రెండ్లీగుంటాడు. హ్మ్. ఈస్ ఎ వెరీ గుడ్ ఏమంటారు ఆహ్, అప్పుడెలా ఉండానో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అంటే ఇంత ఎర్లీగా 'తరుణ్' గారి ప్రశ్న అడగాలని నేను అనుకోలేదు. కాలేజ్ టాపిక్ వచ్చింది కాబట్టి యాహ్! ఎళ్ళిపోయాం అలా. ఎందుకు అడిగానంటే, ఇప్పటికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. 'తరుణ్' గారు కమ్‌బ్యాక్ ఇస్తే చూడాలని చెప్పి కొన్ని లక్షల మంది. అందులో నేనొకడిని. హ్మ్. నేనొకటి మా మా మేమొకటే కాలేజు. హ్మ్. ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న కనెక్షన్ ఉంటది. మా కాలేజ్ అనే కనెక్షన్ ఒకటుంటది. అండ్ అంత పెద్ద సక్సెస్ చూసి చాక్లేట్ బాయ్ ఇప్పటికి అంతే అందంగా ఉంటాడు ఆయన మనిషి. ఫాలోయింగ్ మాత్రం అలాగే ఉండిపోయింది. అలాగే ఉంది. అవును. అంతే అందంగా ఉంటాడు మనిషి. కానీ అదొక స్టైల్. అండ్ మళ్ళీ మనం 'శంబాల' విషయానికొస్తే 'శంబాలలో' మీది ఒక ఊరి కట్టుబాట్లు, ఒక నమ్మకాలు, ఒక భయస్థుడు ఇలాంటి ఒక క్యారెక్టర్. బట్ హీరోది పూర్తిగా అపోజిట్ క్యారెక్టర్. యెస్. హ్మ్. యెస్. ఈ 2 ఘర్షణలు జరిగే మధ్య నేను ఒక ఇంటర్వ్యూలో మీది చెప్పిన సమాధానం చూసాను. నాకు నిజంగానే రియల్ లైఫ్‌లో దేవుడిని నమ్ముతాను, దెయ్యాన్ని నమ్ముతాను. అలాంటి ఎక్స్‌పీరియన్స్‌లు ఉన్నాయి అని చెప్పి మీరు చెప్పారు. నిజంగా అలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటే షేర్ చేసుకోండి. నేను దేవుడిని 100% నమ్ముతాను. హ్మ్. జరుగుతున్న ప్రతి ఒక్కటి దేవుడి వల్లే, దేవుడి ప్రమేయంతోనే జరుగుతుందని నమ్ముతాను. హ్మ్. ఓకే. యెస్. మన వి యాస్ హ్యూమన్ బీయింగ్స్ వి హావ్ టు వర్క్ హార్డ్. వి హావ్ టు మన 100% పెట్టాలి ప్రతి దాంట్లో. మనం నమ్మిన దాన్ని బలంగా నమ్మాలి. బ్లైండ్‌గెళ్ళాలి. హ్మ్. ఒక దాన్ని నమ్మితే బ్లైండ్‌గెళ్ళిపోవాలి. హ్మ్. ఆటోమేటిక్ మనకు మన దేవుడు యూనివర్స్ అంటారు కొంతమంది దాన్ని. దేవుడు అంటారు కొంతమంది. ఆ ఒక యూనివర్సే పవర్. ఆ పవరే పంచభూతాలు. హ్మ్. ఎగ్జిస్టింగ్ పవర్ ఇస్ పంచభూతాలు. సో, ఆ పవర్ అంటారు కొంతమంది. సో, అది నేను బలంగా నమ్ముతాను. హ్మ్. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ దెయ్యాలు గూడా నమ్ముతాను. హ్మ్. ఓకే. నేను సీ ఎక్కడైనా ఏ హోటల్‌లో అయినా సినిమా షూటింగ్‌ల నిమిత్తం గానీ, హాలిడేస్ నిమిత్తం గానీ, ఎక్కడికెళ్ళినా హోటల్‌లో 100% పడుకునేప్పుడు నేను నేను ఒక మాట చెప్పే పడుకుంటాను. ఎవరికి? మీరందరూ ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. మీరందరూ హ్యాపీగా ఉండండి. నన్ను హ్యాపీగా పడుకోనివ్వండి. హ్మ్. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. హ్మ్. ఇది నాకున్న అలవాటు. అంటే అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఫేస్ ఆ! చేసారా? సో, నాకు ఎక్స్‌పీరియన్స్ ఒక హోటల్ రాజమండ్రిలో ఒక హోటల్‌లో ఫేస్ చేశాను. ఏ హోటల్ అని చెప్పను నేను. హోటల్ పేరు చెప్పొద్దు. నాకు ఎక్స్‌పీరియన్స్ చెప్పండి చాలు.
ఇది చాలా మంది నమ్ముతారు, నమ్మకపోవచ్చు. పర్లేదు. నమ్మకపోవచ్చు. ఆ! ఇట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్. అవును. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి నాకు తెలుసు. హ్మ్. ఓకే. ఆహ్, ఆహ్, షూటింగ్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఒక సినిమా షూటింగ్‌కెళ్ళాము రాజమండ్రికి. ఓకే. బాత్రూమ్‌లో స్నానం చేసుకొని బయటికొచ్చాను. బయటికొచ్చిన తర్వాత ఆహ్, ఐ మీన్ లోపల ఒక అద్దం ఉంటది. బయట ఒక అద్దం ఉంటది అవును. కదా! మనకు హ్మ్. టాయిలెట్‌లో. హ్మ్. హ్మ్. సో, టాయిలెట్‌లో అద్దం ఏమవుతది మనకు వేపర్ అయిపోతది. అవును. ఏది ఆ! స్నానం చేసినప్పుడు అవును. మొత్తం వేపర్ వచ్చేస్తది. మనం చూసుకోలేం. సో, ఇమ్మీడియేట్ బయటికొచ్చి చూసుకుంటూ టవల్ తీసి అలా తుడుచుకుంటున్నాను. ఇక్కడ రెడ్‌గా 3 మార్క్స్ ఉన్నాయి నాకిక్కడ. ఓకే. ఓకే. రెడ్‌గా 3 మార్క్స్ ఉంటే మేబీ ఏమనుకుంటాం? సోపు రాసుకునేప్పుడు ఏమన్నా ఉంగరాలేమన్నా హ్మ్. తగిలాయేమో హ్మ్. ఏమో అనుకుంటాం. ఓకే. డన్. సరే అయిపోయింది. తుడిచేసుకున్నాను. ముందు తుడుచుకున్నాను చూస్తుంటే ఎనక తుడుచుకుంటాను. తుడుచుకుంటే ఎనక నొప్పొస్తుంది. హ్మ్. లైట్ పెయినొస్తుంది. లైట్ పెయినొస్తుంటే ఏంట్రా అని ఎనకకి తిరిగి చూస్తే ఎనక గూడా ఉన్నాయి మార్క్స్. సేమ్. సేమ్ మార్క్స్. సేమ్ మార్క్స్ ఉన్నాయి. ఆ! ఓకే. డన్. అది గూడా వదిలేసాను. హ్మ్. ఏమో ఏమోలే అంటే మేబీ ఇసుకలో షూటింగు ఎక్కడ తగిలిందో ఏందో అనుకున్నా. ఇది అసలు ఇది కొట్టలేనిదిది. నాకు 200% నేను అలా ఎళ్లి నా బ్యాగ్ ఎక్కడుంటదో, బట్టల బ్యాగ్ ఎక్కడుంటదో, టవల్ తీసి షార్టేసుకొని ఆ బట్టల బ్యాగ్ పక్కనే టవల్ పెట్టాను. హ్మ్. 200% ఇది నాకు తెలుసు. హ్మ్. బికాజ్ మళ్ళీ తీసుకొని మళ్ళీ తల దుడుచుకుందాము అని బట్టల బ్యాగ్ పక్కనే టవల్ పెట్టి మళ్ళీ అద్దం దగ్గరికెళ్ళి అలా దూకొని అలా వచ్చాను. టవల్ చైర్ మీద ఉంది. సో, బట్ ఇది ఎవరు నమ్మరు. బట్ ఐ ఇది నాకు పర్సనల్‌గా జరిగిన ఎక్స్‌పీరియన్స్. అండ్ అదే షూటింగ్‌లో మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఆ రూమ్‌లో ఇంకొక యాక్టర్ ఉన్నారు. హ్మ్. ఆళ్ళకి గూడా నెగెటివ్ ఎఫెక్ట్ ఏదో సేమ్ జరిగింది. ఎక్స్‌పీరియన్స్. సేమ్ నెగెటివ్ ఎఫెక్ట్ ఏదో జరిగింది. తను రూమ్ మార్చేసాడు. నేను ఆ రూమ్‌లోకెళ్ళలేదు మళ్ళీ. హ్మ్. ఆ రూమ్‌లో కాకుండా మళ్ళీ అదే హోటల్‌లో ఉన్నాం గానీ బట్ వేరే రూమ్‌లో ఉన్నాం. హ్మ్. ఇంకా ఆ రూమ్ ఎవరు తీసుకోలేదు. ఇది అక్కడ చెప్పిన తర్వాత ఎవరు తీసుకోలేదు. ఆ రూమ్ నంబర్ ఎంత? I don't know. I guess probably 303 313 something like that. ఓకే. 303, 313. Yeah. హ్మ్. ఇది 100% జరిగిన ఎక్స్‌పీరియన్స్. నాకే పర్సనల్‌గా జరిగిన ఎక్స్‌పీరియన్స్ ఇది. సో, నేను నమ్ముతా. నేను నమ్మను. ఆ ఫీలింగే లేదు నాకు. పోనీ అట్ ద సేమ్ టైమ్ భయపడతానంటే అది గూడా లేదు నాకు. హ్మ్. భయపడతానను. ఐ బిలీవ్ దే ఎగ్జిస్ట్. సో, దే ఎగ్జిస్ట్ అంతే. ఇలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ ఉన్న మీకు 'శంబాల కథరంగానే' ఏమనిపించింది? నాకు శంబాల మోర్ దెన్ ఏమంటారు ఈవిల్ స్పిరిట్ నాకు దేవుడి గురించి ఉన్న కథ కాబట్టి నాకెక్కువ ఐ లైక్డ్ ఇట్. ఐ లవ్ ఇట్. ఓకే. ఐ లవ్డ్ ఇట్. బికాస్ దేర్ ఇస్ మోర్ గుడ్ దాన్ బ్యాడ్. హ్మ్. హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే ఏ సినిమా అయినా బ్యాడ్ మీద గుడ్ గెలుస్తది. అంతే. గుడ్ బెటర్‌గా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అంతే. ఎక్కడైనా. అది అంటే దట్ ఈస్ ఎ యూనివర్సల్ రూల్. బ్యాడ్ మీద గుడ్ గెలుస్తది. కరెక్ట్. బ్యాడ్ ఎనర్జీ మీద గుడ్ ఎనర్జీ గెలుస్తది. సో, నేను గుడ్ ఎనర్జీనే ఎక్కువ కాన్సంట్రేట్ చేశాను. సూపర్. అండ్ 'శంబాల' సక్సెస్ మీట్‌లో సాయి కుమార్ గారు ఆయన ఆల్మోస్ట్ ఏడ్చారు. ఆల్‌మోస్ట్ ఇట్స్. ఓహ్ ఆల్మోస్ట్ మై ఏడ్చారు. గాడ్! సాయి కుమార్ గారంటే ఆయన్ని కొన్ని దశాబ్దాల నుంచి మనం ఆ స్థాయిలో చూస్తూ వస్తున్నాము. కొడుక్కి అలా ఒక హిట్ రాంగానే ఆయన చిన్న పిల్లలాగా ఏడ్చడం ఎట్టనిపించింది? ఓహ్! అది అంటే ఏదేమైనా ఎండ్ ఆఫ్ ద డే హ్మ్. ఒక సేయింగ్ ఉంటది ఇంగ్లీష్‌లో. నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అని. హ్మ్. ఓకే. సక్సెస్ హాస్ మోర్ ఫ్రెండ్స్. ఫెయిల్యూర్ హాస్ మోర్ ఎనిమీస్ అని. సో, ఆహ్, సక్సెస్‌కి మించిన కిక్, సక్సెస్‌కి మించిన సాటిస్ఫాక్షన్, సక్సెస్‌కి మించిన హ్యాపీనెస్ లైఫ్‌లో ఏది ఉండదబ్బా! హ్మ్. బికాజ్ మనకంటూ ఒక గోల్ సెట్ చేసుకొని లైఫ్‌లో మనం ఒక ముందుకెళ్తున్నప్పుడు చిన్నగా మనకు ఎక్కడో ఒక దగ్గర చిన్న సక్సెస్ చిన్నదో, పెద్దదో ఏదో ఒక రకంగా సక్సెస్ కనపడకుంటే మనం ముందుకెళ్ళలేం. అంతే కదా! ఓకే.